జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 ఇదే నవంబర్ 11వ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 నవంబర్ 11వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 5వ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ 5వ తేదీ మిథున రాశికి వెళ్ళి అక్కడ మళ్ళీ వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అంటే కర్కాటక రాశిలో వక్రించడం నవంబర్ 11వ తేదీ బిగిన్ అయితే 2026 మార్చి 11వ తేదీ మిథున రాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. ఈ ఏదైతే వక్రి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రి గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో 2025 మే 14వ తేదీ గురువు గారు వృషభ రాశి నుంచి అంటే వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే 14వ తేదీ. అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుంది అండి. ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది. ఆ 30 డిగ్రీల ప్రయాణాన్ని దాటి వేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి. అలాంటిది గురువు గారు ఈ 2025 సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా 30 డిగ్రీలని కేవలం 5 మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్ కి రావడము, కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము, అక్కడ ఒక 20 డేస్ ఉండి మళ్ళీ అక్కడ వక్రించడము, వక్రించి వెనక్కి సంచారాన్ని చేస్తూ చేస్తూ మళ్ళీ మిథునానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు. గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో, గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఈ అతిచార సంచారం అనేది 2033 వరకు ఇలానే కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది. అంటే గురువు గారు 5 మాసాలకే నెక్స్ట్ హౌస్ కి రావడము, అక్కడ ఒక 20-25 డేస్ ఉండి మళ్ళీ వక్రించడము, మళ్ళా 25 డేస్ తర్వాత వక్రిస్తూ వెనక్కి వెళ్ళడము. సో ఇలాంటిది 2033 వరకు ఉంటుంది. సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు, గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తా ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ. అలానే చాలా రాశుల వాళ్ళు చాలా మంది మా రాశి అని అంటూ ఉంటారు. గురు బలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది. సమ్మర్ సీజన్లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు. అంటే మన జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గోచరంలో గురువు గారు వక్రిస్తున్నారు. సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ వక్రించడం అనేది అంతగా మంచిది కాదు. అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతూ ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ శాతం ఉంటుంది. రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు. ఓన్లీ గోచారంలో ఈ ఒక గ్రహాల స్థితిగతిల ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు వక్రించడము వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు, పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం. ఒక రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకే ఫలితాలు ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు ఆ హౌస్ కి అనేది కూడా మనం చూసుకోవాలి, లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు. ఇక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్తాం. ధనుసు రాశి వాళ్ళకి మనకు ఆల్రెడీ తెలుసు, అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది. చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఆ కంఫర్ట్ హ్యాపీనెస్ కి సంబంధించిన విషయాల్లో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో చాలా ఒడిదొడుకులు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఈ 2025 మే 14వ తేదీ గురువు గారు 6వ స్థానం నుంచి అంటే వృషభం నుంచి మిథునానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు. ఎప్పుడైతే గురువు సప్తమ స్థానంలోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి ఈ అర్ధాష్టమ శని దోషం అనేది అంత పెద్దగా కనిపించకపోవడము, అలానే వీళ్ళకి కొంచెం పాజిటివ్ గా స్టార్ట్ అవ్వడము, ఏదో తెలియని ప్రశాంతంగా ఉండడము, భార్యాభర్తల మధ్య సఖ్యత కావచ్చు, ఆ వ్యాపార రీత్యా ఎక్స్పాన్షన్ విషయంలో కావచ్చు, డబ్బుకి సంబంధించిన విషయంలో కావచ్చు, కొంచెం పాజిటివ్ గా మీరు ప్రశాంతమైన జీవితాన్ని పొందుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈ 2025 అక్టోబర్ 18వ తేదీ ఆయన గురువు గారు అష్టమానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు. మీ రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమానికి రావడం అనేది ఈ ఇంటికి సంబంధించిన విషయంలో, వెహికల్ కి సంబంధించిన విషయంలో ఎక్కడో ఒక చోటు కొంచెం డిస్టర్బెన్సెస్ గా మీకు అనిపించి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది.
అష్టమ స్థానం అంటే ఈ ఎల్ఐసి కావచ్చు, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, సడన్ వెల్త్ విషయంలో కావచ్చు. కొంతమందికి సడన్ వెల్త్ అనేది కూడా ఇండికేట్ అయ్యి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందువులు, వాళ్ళ దశాభుక్తి. అలానే ఎల్ఐసీలు రావడము. ధనుసు రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఎల్ఐసీలు రాదండి. ఎవరో ఒకరికి వాళ్ళ దశాభుక్తి ఇది ఫేవరబుల్ గా ఉంటుంది. అలానే అష్టమ స్థానంలో గురువు అడుగుపెట్టడము, ఎగ్జాల్టెడ్ గా పొజిషన్ గా ఉండడము, సడన్ వెల్త్ అనేది కూడా ఇండికేట్ అయ్యి ఉంటుంది. అలానే ఆరోగ్యం విషయంలో కూడా కొంతమందికి ఆరోగ్యం విషయంలో ఏదో తెలియని శరీరం తూకంగా ఉండడం అనిపించడము, ఏదో బొజ్జు పెరగడం లాంటిది మీరు అబ్జర్వ్ చేయడము. అలానే కౌటుంబిక విషయాలు ఎక్కడో ఒక చోటు చిన్నపాటి మనస్పర్ధలు కావచ్చు, ఆర్థిక విషయంలో కొంచెం ఎక్కడో ఒక చోటు నాకు డబ్బు తక్కువగా ఉంది, సరిపోకపోతా ఉంది, ఎందుకో తెలియదు అన్నట్టుగా మీకు ఆ ఒక ఫీల్ అనేది వచ్చి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది మొన్న అక్టోబర్ 18వ తేదీ నుంచి. అయితే నవంబర్ 11వ తేదీ నుంచి ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అష్టమ స్థానంలో, సప్తమ స్థానంలో. అష్టమ స్థానంలో వక్రించడం అనేది అగైన్ ప్రాపర్టీ రిలేటెడ్, ఆస్తికి సంబంధించిన విషయాలలో, వెహికల్ కి సంబంధించిన విషయాలలో ఎక్కువ కొంచెం అబ్జర్వేషన్ చేయడము, ఎక్కువ అక్కడ ఏదో తెలియని ఇబ్బందులు ఒడిదుడుకులు ఫేస్ చేయడము, శారీరకంగా ఇబ్బందులు కావచ్చు, కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, ఏదో టైర్డ్నెస్ అని అనిపించడము, ఇలాంటివి చూడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ 5వ తేదీ అగైన్ సప్తమానికి వెళ్లి సంచారాన్ని చేస్తున్నారు, వక్రించబోతున్నారు. వక్రించి సప్తమ స్థానంలో అగైన్ భార్యాభర్తల మధ్య అగైన్ ఆ విషయంలోనే ఫోకస్ చేయాలి. అగైన్ పెట్టుబడి పెట్టాలి, లేకపోతే మనకి పని జరగదు, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా ఈ ఒక పెళ్లికి సంబంధించిన విషయాలలో అంటే మ్యారేజ్ ప్రపోజల్ ఎవరైతే చూస్తూ ఉంటారో అక్కడ కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. సంబంధాలు రావడము, ఓకే అనుకుని ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోవడము, ఇలాంటివి కూడా మీరు చూడడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతినే సప్తమ స్థానంలో వక్రించడం అనేది మ్యారేజ్, బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో కొంచెం టైర్డ్ గా ఉంటుంది, అలసట కనిపిస్తూ ఉంటుంది, ఆ వెహికల్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉంటుంది, ఆ కంఫర్ట్ విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్ కొంచెం ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ ఫేస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ దేవనాంచ ఋషినాంచ ఆ మంత్రమైన చదువుకోండి, లేదా శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకాన్ని చదువుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.